హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ 123 వ్లాగ్స్. ఈరోజైతే నేను హెల్త్కి అలాగే హెయిర్కి మంచిదైన బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పచ్చడిని అయితే చూపిస్తానండి. ఇలా దానికోసం అయితే నేను కరివేపాకుని అయితే తుంచి ఇలా కడిగి పెట్టుకుని బాగా తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. దానికోసం ఇంకా కొంచెం ఎండుమిర్చి అలాగే బెల్లాన్ని కూడా కరిగేసి ఇలా వడకట్టి పెట్టుకున్నాను. ఇంకా అందులోనే కొంచెం శనగపప్పు, ఇంకా ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, చిన్న ముక్క అల్లం కూడా తీసుకున్నాను. ఇక దీనికోసం చింతపండు కూడా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఇలా చింతపండు కూడా తీసుకున్నాను. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసి దాని మీద అయితే ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. ఇంకా అదైతే హీట్ అయ్యాక అందులోనే మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక అందులోనే మనం పోపు దినుసులు అయితే తీసుకున్నాం కదా, ఇలా హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు కూడా మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అలాగే శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి, అల్లం కూడా తీసుకున్నాం కదా, అల్లం, వీటన్నిటిని కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే జుట్టుకు కూడా చాలా మంచిది కదా, అందుకని ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలా అయితే బాగా అయితే ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఒక ప్లేట్లో అయితే తీసుకొని మొత్తం తీసుకోవాలి. ఇలా మళ్ళీ అదే స్టవ్ మీద మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులోనే మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ కరివేపాకుని నైటే మొత్తం కడిగి క్లీన్ చేసుకొని ఇలా ఆరబెట్టుకున్నానండి. తడి చెమ్మ అనేది ఉండకూడదు, టైం కూడా సేవ్ అవుతుంది కదా అని నేను ఇలా నైటే పెట్టుకున్నాను. ఇలా బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. మొత్తం అసలు తడి చెమ్మ అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఆకు తుంచితే క్రిస్పీగా అయిపోవాలి, అలా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మీకు వేపుతున్నప్పుడు సౌండ్ కూడా తెలిసిపోతుంది, అలాగే చేతితో ఇలా తుంచినా కూడా తెలిసిపోతుందండి ఫ్రై అయిపోయిందా లేదనేది. వీటన్నిటిని కూడా ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులోని ఫ్రై చేసుకొని ఈ పోపు దినుసులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పప్పులు, ఎండుమిర్చి, అల్లం ఇవన్నీ అవి కూడా ఇలా వేసుకొని అందులోనే మనం చింతపండు కూడా తీసుకున్నాం కదా, ఆ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు తీసుకున్నాక కరివేపాకును కూడా మొత్తం ఇలా ఫ్రై చేసుకుని కరివేపాకు కూడా మొత్తం అయితే ఇలా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక అందులోనే మనం రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నాము, చూసుకొని వేసుకోండి. ఇలా సాల్ట్ అయితే యాడ్ చేసుకుని దీన్ని అయితే మిక్సీ పట్టేయాలి ఫస్ట్. ఇలా మిక్సీ పట్టేసాక చూసారా ఇలా కొంచెం పౌడర్లు అయ్యాక అందులోనే మనం బెల్లం కూడా ఉంచుకున్నాం కదా, ఆ బెల్లం కూడా ఇలా వేసుకోవాలి కొద్ది కొద్దిగా. ఇలా బెల్లం వేసుకున్నాక ఇలా పేస్ట్లో అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని మళ్ళీ మనం తాలింపు అయితే పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ అదే ప్యాన్ అయితే పెట్టుకొని అందులోనే మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు అయితే నేను జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, ఇంకా మినప్పప్పు కూడా వేసుకున్నానండి. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కాకపోతే నేను అందులో వేసుకున్నాను కదా, కారం అయితే నాకు సరిపోతుందని నేను ఇంకా యాడ్ చేసుకోలేదు. సో ఇవన్నీ వేసుకున్నాక బాగా అయితే ఫ్రై అయిపోయాక ఈ కరివేపాకు అయితే మనం మిక్సీ పట్టుకుంది ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఆ ఆయిల్ ఇంకా ఈ కరివేపాకు పేస్ట్ని కూడా మొత్తం కలిసేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు అయితే ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, కరివేపాకు పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెయిర్కి అయితే చాలా మంచిది, కంటికి కూడా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.